పలమనేరులో డై యాప్ కలకలం అందరికీ తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఈ రోజు ప్రధాన నిందితుడు రాజేష్ ను గంగవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక డిఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ ఈ కేసులో మూడవ ముద్దాయి రాజేష్ అని, ఇతను డై యాప్ ద్వారా అనేక మీటింగ్లు నిర్వహించి చాలా మందిని ఈ యాప్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారకుడు అయ్యాడని, ఇక దరిదాపు 300 రూపాయలు కడితే రోజుకు 47 రూపాయలు చొప్పున వస్తుందని, అలా 1000 నుండి మొదలైన ఈ మోసం లక్షలు ఇన్వెస్ట్ చేయడం వరకు చేరిందని, ఈ యొక్క రాజేష్ 500 మందిని ఈ యాప్ లో చేర్పించాడని డిఎస్పీ తెలియజేశారు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో దాయి యాప్ వచ్చి మనకు కొమనూరు టౌన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం 2:30కి గంగవరం దగ్గర ఈ రాజేష్ అని ఎవరైతే ఉన్నారో మూడో ముద్దాయి, సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కన్ఫర్మ్ స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి, యాప్ గురించి. అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు. సో మోటివేట్ చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో, తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో, ఇలా ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు 6 కోట్ల వరకు పలమనేరు ప్రాంతంలో, ఒక పలమనేరు టౌనే కాదు, పలమనేరు, గంగవరం, పంజాని, వీకోట, బెంగళూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఒక 300 రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే 300 రూపాయలకి అదనంగా రోజుకి 46 రూపాయలు ఇస్తామని బస్సులో వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము,